ఓం జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం శామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సామవేదం మంత్ర సంఖ్య 109, పార్ట్ 1. విషయం: వేదాలు సకల జనులను ఎవరిని ఉపాసించమంటున్నవి? ప్రపాఠకము 2, అర్థము 1, దశతి 2, ఆగ్నేయ పర్వం. మంత్ర సంఖ్య 109. ఓం తం గోదయా స్వర్ణరం దేవాసో దేవమరతిం దదన్విరే దేవత్రాహవ్యమూహిషే. అయ్యా విశ్వేశ్వర గారు. సార్, పదార్థం: ఓ మానవ, నీవు తం అట్టి ప్రసిద్ధ స్వర్ణరం మోక్షానందమును ప్రాప్తింపజేయునట్టి పరమాత్మ రూప అగ్నిని గూర్ధయ ఆరాధించుము. ఎట్టి దేవం తేజముచే దేదీప్యమానము మరియు తేజముతో ప్రదీప్తమనర్చునట్టి అరతిం సర్వాంతర్యామి పురుషార్థమునందు ప్రేరితమనర్చునట్టి శక్తి స్వరూపము పాపములు మున్నగువాని సంహారకుడుకు పరమాత్మ రూప అగ్నిని దేవాసహ విద్వాంసులు దదన్విరే తమ అంతఃకరణములో ధారణమనర్చెదరు అని ఇప్పుడు పరమాత్మాగ్నిని సంబోధించబడుతున్నది. ఓ పరమేశ్వర, నీవు దేవత్ర విద్వాంసులలో దాతవ్యమగు బలమును ఊహిషే ప్రాప్తింపజేయుదు. భావార్థము: విద్వాంసులు ఏ దేవాది దేవుడు జగత్తును రచించునట్టి జగదీశ్వరుణ్ణి ఆరాధించి ధర్మ అర్థ కామ మోక్షములు మున్నగువాని సుఖములను ప్రాప్తి చేసుకుని చుందురో అతననే సకల జనులు ఆరాధించుట యోగ్యము. ఈ ముముక్షువులు, అదే విద్వాంసులు ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే పరమాత్మని ఆరాధిస్తారో అదే రకంగాను తదితర జనులందరూ ఆరాధించటే యోగ్యము అని ఆరాధించే విధానము ఇది చెప్పబడుతూ ఉన్నట్టుంది సార్. సార్, ప్రేక్షక మహాశయులు, భారతదేశంలో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగిస్తూ ఉన్నారో మీ లక్ష్యం, కొంతమందికి లక్ష్యం ఉన్నది, అందరికీ లేదని చెప్పడానికి వీలు లేదు. కొంతమంది జీవన గమ్యము ప్రకృతి యొక్క
ఆకర్షణలకు వశముతో కామ్యకర్మలతో జరుగుతూ వస్తున్నది. కొంతమందికి వీటన్నిటి నుంచి పూర్ణ వైరాగ్య భావంతో వచ్చి పరమాత్మ స్వరూపాన్ని ప్రాప్తం చేసుకొని మోక్ష సుఖమును ముక్తిని పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వారికి సర్వదా మా యొక్క నమస్సుమానులు అర్పిస్తున్నాం. ఇంతకీ మేము ఈ విధంగా చెప్పడానికి వేద జ్ఞానము మరుగున పడుతున్నది. నిన్న పెట్టిన పోస్ట్కి కామెంట్ కూడా పెట్టారు. మానవ జాతి ఈ విధంగా భ్రష్టత్వం అవ్వడానికి కారణము అని కామెంట్లో ఉన్నది. వేదాన్ని సరిగా అర్థం చేసుకోలేని కారణంగా వేదవేత్తలు వేదములని వారికి అనుగుణంగా చెప్పుకుంటూ వచ్చేసేస్తున్నారు అని కొంచెం తిడుతూ కామెంట్ పెట్టారు. అంత హీన స్థితికి దిగజారిపోయాం. మేము ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే వేదములో ఉన్న విషయాలను బయటికి పెట్టడమే. ప్రియ ప్రేక్షక మహాశైలు, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వటం వలన మేము చెప్పేవి ఏవైతే కొత్త పోస్టులు మేము పెడుతుంటామో మీకు ముందుగా మీకే వస్తాయి. మీ గ్రూపుల్లో వాటిని ఫార్వర్డ్ చేయండి. ఇలా చేయటం వలన వేద ప్రచారం అందరికీ వేదం ఏమి చెప్పిందో తెలుస్తుంది. వేద జ్ఞానం చెప్తున్నాము, వేదసారం చెప్తున్నాము అని చెప్పి ఈ స్థాపకులు వారి మనోభావాలని అందులో చొప్పించి బుర్రలోనికి ఎక్కించేశారు. వాటి నుంచి బయటికి రావడం కష్టమైపోతుంది. ఇప్పుడు అంత కన్ఫ్యూషన్ స్టేజ్లోనికి వెళ్ళిపోతున్నాం. వేదన సత్యమా, ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఈ స్థాపకులు, ఈ బాబాలు, ఈ గురువులు చెప్పింది సత్యమా, తేల్చుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతున్నాం. వేదముల ప్రమాణములు, వేదముల కర్త ఈశ్వరుడు, అపురుషేయములు. ఒకసారి పరిశీలించండి. మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా సరే, మేము తప్పని అనటం లేదు, మంచిదే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఏ ఆధ్యాత్మిక సంస్థకి కనెక్ట్ అవ్వకుండా నాస్తిక వర్గంలో ఉండేటటువంటి వారికన్నా మీరు చాలా ఉన్నత స్థితిలోకి వచ్చేసారు. దేవుడు అంటున్నారు, భక్తి అంటున్నారు, భయంతో, కొంచెం ధర్మంతో, ఈ కొన్ని గుణములతో, దైవీ గుణాలతో మీరు కర్మలు ఆచరిస్తున్నారు. వారు ఆచరించటం లేదంటే వారు ఆచరిస్తున్నారు, అందరూ ఆచరిస్తున్నారు. కానీ లక్ష్యము, గమ్యము అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు అని పరిశీలిస్తే, ఓ మానవులారా, ఎవరు చెప్తున్నారు? ఈశ్వరుడు చెప్తున్నారు. ఓ మానవులారా, నీవు అట్టి ప్రసిద్ధ మోక్షానందమున ప్రాప్తింపజేయనటి పరమాత్మ రూప అగ్నిని ఆరాధించుము. ఎంత అద్భుత విషయం. ఇప్పుడు మీ హృదయాలను బయటికి తీసి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారండి? మోక్షానందమును ప్రాప్తింపజేయునట్టే పరమాత్మను మీరు ఆరాధిస్తున్నారా? ప్రకృతి యొక్క సంపదలతోటి, ఇంద్రియ సుఖములకు ఆశించి కీర్తి, గౌరవము, పొజిషను, ధనము, వీటిని ఆశించి మీరు దైవాన్ని ఆరాధిస్తున్నారా? ఒకసారి మీ హృదయాన్ని వెనకకి తీయండి, మరొచ్చండి. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మ, బ్యాక్ టు మీ యొక్క ఒరిజినల్ స్వస్థితి, ఆత్మస్థితిలోనికి రండి. మీరు నడిచేటటువంటి నడవడికలలో ఏ సంస్థలతోటైతే మీరు కనెక్ట్ అయి ఉన్నారో ఆ సంస్థలకు ఏజెంట్లుగా మారి, కార్యకర్తలుగా మారి సంస్థని ప్రబలం చేయడానికి మీ జీవనాన్ని అక్కడ వినియోగిస్తున్నారా? మీ జీవితము అదా సంస్థను ప్రబలం చేయడమా? అక్కడ వారు చెప్పే విధానాలతో ప్రజల మధ్యకి వెళ్ళి జ్ఞానం బోధించడమా? ఆలోచించండి. ఏమండి, మేము ఏం తప్పు చెప్తున్నామండి? మేము పరమాత్మ గురించి చెప్తున్నాము కదా, మేము ధర్మం గురించి చెప్తున్నాము కదా, సత్యం గురించి చెప్తున్నాము కదా. ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నారు, చెయ్యాలి. మరి మీరు చెప్పేటటువంటి విధానములలో
మోక్షానందాన్ని ప్రాప్తింపజేయనట్టి పరమాత్మ రూప అగ్నిని ఉపాసిస్తున్నారా? అది పరమాత్మ రూప అగ్నిని ఉపాసించాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకసారి అడగండి, మిమ్మల్ని మీరు అడుగుకోండి, నేనేం చేస్తున్నాను పరిశీలించండి, మీకు అర్థం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఏ విషయములైతే నాకు ప్రతిబంధకముగా మారిపోయాయో, ఈ అరిషడ్వర్గ గుణములు, పంచక్లేశములు, వాటిని నేను తొలగించుకున్నానా లేదా నాలో అవి పుష్కలముగా ఉన్నవా? ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధము చేసేటటువంటి ఏజెంట్లకే, కార్యకర్తలకే ఈ ప్రశ్న. ఏ ఆధ్యాత్మిక సంస్థకు కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానమును శిరోధార్యము చేసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి జ్ఞానాన్ని ప్రబోధించి వాళ్ళని మీ మార్గంలోనికి తీసుకొస్తున్నారో, ఆ తీసుకువచ్చేటటువంటి కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో మీరు మీ పొజిషన్కి బానిసయ్యారా? అంటే మీ హోదాకి బానిసయ్యారా? 10 మంది చేత పొగడబడేటటువంటి విధానములకు, నలుగురితో మీరు ఆహా ఓహో అనిపించుకునే విధానములకు మీరు బానిసయ్యారా? వారిచ్చే కానుకలకు బానిసయ్యారా? అక్కడ మీకు కీర్తింపబడేటువంటి విధములకు బానిసయ్యారా? వేషభూషణలకు బానిసయ్యారా? అప్పుడు మీరు మోక్షానందమును మీరు ప్రాప్తింపజేసుకుంటున్నారా? వారందరికీ కూడా పరమాత్మ రూప అగ్ని స్వరూపాన్ని ఆనందం ఆరాధన చేస్తున్నారా? అలాంటి పరమాత్మను ఆరాధిస్తున్నారా? తీయండి బయటికి, ప్రశ్నించుకోండి, మీకు అర్థమైపోతుంది. పూర్ణ త్యాగము మీకు వచ్చిందా? ఎంతవరకు ఈ అరిషడ్వర్గ గుణములు మీలో అణిగిపోయాయి? ఎంతవరకు ఈ పంచక్లేశం నుంచి బయటకు వచ్చేసారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, ఓ మానవులారా, నీవు అట్టి ప్రసిద్ధ మోక్షానందమును ప్రాప్తింపజేయనట్టి. అట్టి అంటే ఏమిటి చెప్తున్నాడు? మోక్షానందం. మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే విడుదల. ప్రతి క్షణము కూడా మాయాశక్తి మిమ్మల్ని బంధించి పతనావస్థ తీసుకొని రావడానికి మిమ్మల్ని సర్వ విధాల అది ప్రయత్నం చేస్తుంది. అంటే ఏమిటది? మీ బలహీనతలే, మీ బలహీన సంస్కారాలే. గత జన్మల సంస్కారాలు కావచ్చు, ఈ జన్మ సంస్కారాలు కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన సంస్కారాలు కావచ్చు. మీరు బాహ్య ప్రపంచంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక సంస్థతో కనెక్ట్ అయిపోయి ఆ సంస్థలో చెప్పబడిన విధానాలకి మీరు అనుగుణంగా మిమ్మల్ని మీరు మరుచుకొని మీ జీవనయాత్ర సాగిస్తుండవచ్చు. ఆ సంస్కారం అంటే నథింగ్ బట్ అలవాటండి. ఒక పనిని పదే పదే చేస్తే అదే సంస్కారంగా మారిపోతుంది. ఆ సంస్కారం వదలదు, ఆ ముద్రలు వదలవు, ఆ వేషభూషణలు వదలవు. ఇలాంటి స్థితి నుంచి మీ స్వయాన్ని మీరు బయటికి తెచ్చుకున్నారా? వీటన్నిటినీ ఛేదించి ఎందుకు జీవిస్తున్నాం? మీ లక్ష్యము, మీ గమ్యము ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? పునరపి మరణం పునరపి జననం జాతస్య హి ధ్రువ మృత్యుం జన్మ మృతస్య చ. ఈ స్థానంలో పుట్టాను, ఈ స్థానం మరణిస్తాను. ఈ మధ్య సమయమే నా జీవన యాత్ర. 3 నాళ్ళ ముచ్చటి ఈ మధ్య సమయం గురించి ఎందుకండి ఇన్ని తెప్పులు? ఎందుకండి ఇన్ని ఆకర్షణలు? ఎందుకండి ఇన్ని ఇంద్రియ సుఖముల గురించి రకరకాలుగా ప్రయత్నాలు? ఇక్కడే లక్ష్యాన్ని మర్చిపోయారు, మీ గమ్యాన్ని మర్చిపోయారు. మీ లక్ష్యము, మీ గమ్యము స్పష్టమైన అవగాహన మీకున్నదా? అదే మోక్షము. ఈ మోక్షము మీరు ఆరాధిస్తున్న మూర్తులు ఎవరైనా మీకు ఇస్తున్నారా? ఎవరైనా ఉంటే కదా ఇవ్వడానికి. ఉన్నవాడు ఒక్కడే, ఇచ్చేవాడు ఒక్కడే. ఆయన నామములు అనంతము. అనంత నామములైనటువంటి ఆ పరమాత్మను మీరు ఉపాసిస్తున్నారా? పరమాత్మ రూప అగ్నిని. ఇంతకుముందు దీని ముందు మంత్రంలో కూడా చెప్పాం. పరమాత్మ రూప అగ్నిని ఆంతరికముగా మీ హృదయాకాశములో, మీ హృదయమనే యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదికలో
ఆత్మయే యజమానిగా మారి మీ ప్రాణములను, మీ మనస్సును, మీ బుద్ధిని, మీ ఇంద్రియములను హవిస్సులుగా వేసి సమర్పించి ఆ పరమాత్మ రూప అగ్నిని ప్రజ్వలింప చేయాలి. ఇది ఆంతరిక యజ్ఞము. ఇది చెయ్యాలి. ఇది చేస్తున్నారా? మేము ప్రశ్నించుకోండి మీకు మీరే. మీ హృదయాన్ని యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదికలో మీ ఆత్మయే యజమానిగా మారి హోతగా అయి అందులో ఈ ఇంద్రియాలని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ ప్రాణములను స్వాహ. ఇది ఆంతరిక యజ్ఞం. ఏమండి, ఈ ఆంతరిక యజ్ఞం చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? మోక్షం కలుగుతుంది. మోక్షం అదే కదా లక్ష్యము. అప్పుడు మీ ఆత్మ ప్రకృతి యొక్క ఆకర్షణకు వశము కాకుండా స్వస్థితిలో స్వమానములో ఉంటూ జీవనయాత్ర సాగిస్తుంది. గమ్యం దానికి అర్థమైపోతుంది. ఆ గమ్యం ఏమిటంటే ముక్తి. ఆ ముక్తికి వెళ్ళడానికి ఏమన్నా ముక్తి అంటే మీరు విడుదల. ప్రాథమికంగా మోక్షము అనగా ముక్తి అనగా రెండే పర్యాయ పదాలు ఏమిటంటే విడుదల. దేని నుంచి విడుదల? ప్రాథమికంగా మీరు విడుదల చెందుతారు. ఎక్కడ విడుదల చెందుతారు? ఎక్కడైతే మీ మనసు చిక్కుబడిపోతున్నదో వాటన్నిటి నుంచి విడుదల చేసుకుంటారు. మనం 5 రకాల బంధనాల్లో బంధింపబడిపోతాం. పంచక్లేశములు అన్నాం కదా, అది మీకు అందరికీ చెప్పిందే. మరి ఇంకేమిటి? ఈ గర్భములోనికి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో ఈ చర్మపు తొడుగు ఇది బంధనం అయిపోతుంది ఆత్మకి. గర్భం నుంచి బయటకు వచ్చాం. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకేంటి? శారీరక సంబంధీకులు, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, ఈ అందరూ ఈ శారీరక సంబంధాలు అందరూ బంధం. ఆత్మకి ఇవన్నీ బంధనాలుగా తయారైపోతాయి. పెద్దవాడవుతాం. మరి జీవనయాత్ర సాగించాలి కదా. ఐశ్వర్యం, ధనం, దానికి బందీ అయిపోతాం. ఐశ్వర్యం వస్తే ఊరుకుంటుందా? రకరకాల భోగభాగ్యాలు తీసుకొచ్చేస్తుంది. దానికి బందీ అయిపోతాం. ఆ తర్వాత సంస్కారాలు, గత జన్మ సంస్కారాలకు, ఈ జన్మలో సంస్కారాలు, ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి నేర్చుకున్న సంస్కారాలు, ఈ సంస్కారాలకి బందీ అయిపోతాం. అక్కడ తాగుతుందా? అది ఆగదు. ఇంకా బంధనం ఉంటుంది. ప్రకృతి బంధనం, సత్వరజస్తమ గుణాలు, ఈ గుణాలకి బందీ అయిపోతాం. ఇవి కాకుండా పంచక్లేశాలు. ఏటో ఈ బంధనాల గోల. ఇన్ని రకాల బంధనాలలో బంధింపబడిపోయి జీవనయాత్ర సాగిస్తూ వచ్చేటటువంటి నేను నాకు మోక్షాన్ని కలిగించాలని ఓ లక్ష్యం నాకు ఏమైనా ఏర్పాటు అయ్యిందా? ఒక గమ్యం ఏమైనా వచ్చిందా? రాలేదు. ఈ బంధనాలలో బంధింపబడిపోయి దేనికోసం అరులు దోచుకొని పరుగులు పెడుతున్నానంటే ఇంద్రియ సుఖాల గురించి, ఈ బంధు ప్రేమ గురించి, కుటుంబ తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డల గురించి, ఐశ్వర్యం గురించి పరుగులు పరుగులు, హోదాలు, రకరకాల విధానాలతో పరుగులు. ఈ పరుగుల బంధంలో నాకు నేనే పతనమైపోతున్నా. ఈ లోపల ఏం చేసి ఊరుకుంటానా? గత జన్మల కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలే కారణ రూపంలోకి వచ్చాయి కదా, ఆ కారణ రూపమే మళ్ళీ నన్ను బంధించేస్తుంటుంటవి. ఇన్ని రకాల బంధనాల నుంచి మీరు బయటికి రావాలంటే ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు? ఓ మానవా, స్వయంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఓ మానవా, నీవు ఎట్టి ప్రసిద్ధ మోక్షానందమును ప్రాప్తింపజేయునట్టి పరమాత్మ రూప అగ్నిని. అర్థమవుతుందా? మీ లక్ష్యం ఏమిటో తెలిసిందా? మోక్షానందము, ముక్తిలో మొదటిది ఈ బంధనాల విడుదల. రెండవ ఇది ఒక్క జన్మలో రాదండి. జన్మల పరంపరములో సాధన. అసలు శరీరం ఎందుకు వచ్చిందంటే ఇది మోక్షానందం ప్రాప్తం చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి. ఈ మోక్షాన్ని పొందడానికి నేను ప్రాప్తింపజేసిన ఆ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ దివ్యమైనటువంటి వరప్రసాదం ఈ దేహమైతే, ఈ దేహాన్ని పట్టుకొని మళ్ళీ ఈ కర్మలో చిక్కుకునే విధంగా ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ పోతుంటుంటే మళ్ళీ కర్మల ఖాతాలు పెరిగిపోతుంటుంటవి. కర్మల ఖాతాలను సెటిల్ చేసుకొని మోక్షానికి, ముక్తికి ప్రయత్నం చేయరా నాయనా అన్న పరమేశ్వరుడు శరీరాన్ని ప్రసాదిస్తే మరి నేను మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాను? అది మీకే అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ చిక్కుకున్నారో చూడండి. అంటే కోపాలు, ఆ అంటే కోపాలు, మీకు వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే కోపాలు, మీ మాట కాదంటే కోపాలు,
మీరు చెప్పింది వినకపోతే కోపాలు. మరి ఇవన్నీ ఎలాగ ఎప్పుడు పోతాయండి? ఓ దేవుడా దేవుడా అని చెప్పేసి మళ్ళా రకరకాల భక్తి అంటాము, పూజలు అంటాము, దైవాలు అంటాము, వ్రతాలు అంటాము. ఇవన్నీ దేనికోసము? నలుగురు కోసమా? ఏటో అంతా అయోమయం గజిపించగలరు. అందుకే బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మ. నేను అదే చెప్తాను, ఇంకేం చెప్పను. నేను వేదాలకే రమ్మంటాను. వేదాలు అంతా ప్రశస్తమైనటువంటివి. ఏమంటున్నాడు? ముక్తి అన్నాను కదా. ముక్తి అంటే ఏమిటి? మొదట విడుదల. ఎక్కడెక్కడైతే నేను బంధింపబడి ఉన్నానో అక్కడక్కడి నుంచి బయటికి రావడం విడుదల. అయిపోయింది కదా నా పని, అన్నిటిని విడుదల పొందేశాను, బాగుంది. మరి ఇంకేం చేయాలి? నేను సంఘంలో ఉన్నాను కదా, నా తోటి వాళ్ళు చాలా మంది నాలాగే జీవనయాత్ర సాగిస్తున్నారు. చాలా మంది ఆత్మలు పాపం వాళ్ళు బంధనాల్లో బంధింపబడిపోయి ఉన్నారు. వాళ్ళను కూడా విడుదల చేయాలి కదా. మీరు అమృతం త్రాగుతున్నారు, మీరు ఒక్కడే తాగుతారు అమృతాన్ని. మరి మీ కుటుంబ సభ్యులకి మీరు ఎవరా? ఇస్తారు కదా. ఇక్కడ వసుదైక కుటుంబం అయిపోతుంది మీకు. ఎప్పుడైతే మీరు ముక్తి పొందారో వసుదైక కుటుంబం అంటే అందరూ మీ కుటుంబీకులే అయిపోతారు. తల్లి, తండ్రి, భార్య, భర్త అని ఒక ఫ్రేమ్ బిగించుకొని ఆ ఫ్రేమ్లో వాళ్ళకే మీరు ప్రేమను పంచిపెడుతుంటుంటారు. మీరు ఏం తెచ్చుకున్నా వాళ్ళనే చూస్తుంటుంటారు. ఎప్పుడైతే మీరు ముక్తిని ప్రాప్తం చేసుకున్నారో ఈ కుటుంబ సభ్యులే మీ సభ్యులు కాదు, ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. వచ్చేసేసి అందరినీ ప్రేమించడం ప్రారంభిస్తారు. అందరినీ ప్రేమించడం ప్రారంభిస్తారు. అందరి యందు ఆ ప్రేమని ప్రచారం చేస్తూ వస్తుంటారు. అంటే ఏమిటంట? మీరు పొందినటువంటి ముక్తికి ఏది ప్రధాన కారణమయ్యిందో జ్ఞానమే కదా. ఆ జ్ఞానాన్ని మీరు అందరికీ ప్రచారం చేస్తూ అందరిని విడుదల చేయడానికి మీ జన్మను మళ్ళా అక్కడ వినియోగిస్తారు. ఇది రెండో స్టేజ్ అన్నమాట. ముక్తి తర్వాత రెండో స్టేజ్. దీన్ని ఏమంటారు? పరిముక్తి అంటారు. అంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వాళ్ళందరినీ కూడా విడుదల చేస్తూ ఈ యొక్క సత్మార్గంలోనికి, ముక్తి మార్గంలోనికి నడిపించడానికి మీ జీవితాన్ని వెచ్చిస్తూ వస్తూ ఉంటుంటారు. ఇది సెకండ్ స్టేజ్. మళ్ళీ ఇందులో చాలా జన్మలు సాగాలి. ఇందులో మళ్ళీ మీరు పరిపూర్ణత రావాలి. జ్ఞానాన్ని మీరు ఇతరులకు పంచేటప్పుడు కానీ ఎక్కడైనా మీరు మరలా వ్యక్తులకి, ధనమునకు, అంటే ఐశ్వర్యానికి, మీ సంస్కారాలకి, పంచక్లేశములకు, దేహము యొక్క ధర్మములకు బందీ అయితే ఈ పరిముక్తి స్టేజ్ ఉష్కాక్ అవుతుంది. మళ్ళీ కింద పడతారు. మీరు ఎలాగ జీవించాలో, మీ జీవన విధానానికి కావలసినటువంటి ఏమి కావాలో అవన్నీ ఈశ్వరుడు మీకు ఇస్తూనే ఉంటుంటాడు. ఈశ్వరుడి మీద ఆధారపడి మీరు జీవనయాత్ర సాగించాలే తప్ప వ్యక్తుల మీద ఆధారపడి జీవించకూడదు. దీనికి భగవద్గీతలో ఉంది. మనుష్యాణం సహస్రేష కచ్చితత్వ సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మ వేత్తి తత్వతః. వేలాది మంది మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ మనుష్యాణం సహస్రేష కచ్చితత్వ సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మ వేత్తి తత్వ. ఈ వేలాది మంది మనుషులలో నుంచి కూడా అందరూ తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకుంటారు. ఇలాగ తెలుసుకునేటటువంటి వాళ్ళలో నుంచి కూడా ఏ ఒక్కడో నా గురించి యథార్థంగా తెలుసుకుంటాడు. అలాగే ఎవరైతే తెలుసుకుంటాడో వాడు నా దగ్గరికి వస్తున్నాడు, అలాంటి వాడు నా దగ్గరికి వస్తున్నాడని చెప్తున్నాడు. మరి మీరు ఎలాంటి తెలుసుకున్నారు పరమాత్మని? అందరూ పరమాత్మ 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 అంటున్నాం. మరి పరమాత్మ మీరు తెలుసుకున్నారు. పరమాత్మను తెలుసుకున్న తర్వాత మళ్ళీ పరమాత్మను తెలుసుకునే విధానంలోనూ కూడా యథార్థంగా తెలుసుకున్నారా? చెప్పండి. యథార్థంగా పరమాత్మను తెలుసుకున్నారు, కరెక్టే. మరి యథార్థంగా పరమాత్మను తెలుసుకున్న తర్వాత మీ లక్ష్యము గమ్యము మారాలి కదా. దేనికి మారాలి? మోక్షానికి వెళ్ళాలి కదా, ముక్తికి వెళ్ళాలి కదా. మరి ముక్తికి మోక్షానికి వెళ్ళేటప్పుడు మరి మీరు పరమాత్మ చెప్పినటువంటి యొక్క విధులను, ఆజ్ఞలను, శాసనములను, నియమములను మీ జీవన విధానంలో అనుష్ఠాన రూపంలో ధారణ చేసి మీరు చూపిస్తున్నారా? ఇది ఎవరి కోసం చూపించడం, ఎవరి కోసం కాదండి, మీ గురించే. అలా ఎప్పుడైతే ఇవి చేసుకుంటూ వస్తుంటుంటారో అప్పుడు మీ సంస్కారాలు మారిపోతుంటుంటవి, మీ చరిత్ర మారుతుంటవి, మీ చరిత్ర మారుతుంది.
ఇది అదే చెప్తుంది ఇక్కడ. ఇది ఆ నెక్స్ట్ పరిముక్తి స్టేజ్. ఈ పరిముక్తి స్టేజ్లో మీరు ఎక్కడ చిక్కుకోకూడదు. ఎక్కడైనా మీరు చిక్కుకునేటట్లయితే ఈ పరిముక్తి స్టేజ్ నుంచి మళ్ళీ డౌన్ అవుతారు, కింద పడతారు. కింద పడితే మళ్ళీ దాని నుంచి పైకి లేవాలి కదా, మళ్ళీ పురుషార్థం. ఇలాగా అప్ అండ్ డౌన్స్ కాకుండా ఏక రస స్థితిలో ఉన్నతమైన స్థితిని ప్రాప్తం చేసుకోవాలి. ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకోవాలి. పరమాత్మ రూప అగ్నిని ఆరాధించుము. తేజముచే దీప్యమానము మరియు తేజముతో ప్రదీప్తమనొచ్చినట్టే సర్వంతర్యామి. ఆహా, ఈశ్వర సర్వంతర్యామి పరమాత్మ. అణువు అణువునందు విద్యామానుడై సర్వత్రా నిండి నిబిడీకృతమై వ్యాప్తమై ఉండినటువంటి పరమాత్మను మీరు ఆరాధిస్తున్నారా అని ప్రశ్నిస్తే, అమ్మో, ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించడం కష్టమండి అని పరమాత్మకు మనకి మధ్యని సగుణోపాసనని పెట్టేసేసారు. సగుణోపాసన అంటే మూర్తి యొక్క ఆరాధన. మూర్తి ఆరాధన చేస్తేనే ఈ సగుణోపాసన మొదటి మెట్టు, నిర్గుణోపాసన రెండవ మెట్టు. మొదటి మెట్టు లేకుండా రెండు మెట్లోనికి వెళ్ళడం కష్టము, కాబట్టి మొదటి మెట్టు సగుణోపాసన చేయాల్సినదే అని ఇది నేర్పారు ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఈ గురువులు, ఫౌండర్స్ అందరూ కలిపి. దానికి మనం అలవాటు పడిపోయాం. అలవాటు పడిపోయి అలాగే చేస్తున్నాం. ఏమండోయ్, సగుణోపాసన అనేటప్పటికీ ఈ మూర్తి స్వరూపం ఉపాసన చేయమండి. ఈ వేదాలలో ఎన్ని వేదాలు ఉన్నవి? మనకి 4 వేదాలు ఉన్నవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ 4 వేదాల్లో మనకు దొరికిన మంత్రాలు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 20,000 దగ్గర ఒక 500 మంత్రాలు ఉన్నవి. ఇంచుమించు 20,500 మంత్రాలు పక్కాగా ఉన్నవి. ఈ 20,500 మంత్రాలలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఆ పరమాత్మని ఉపాసించమని ప్రతి మంత్రము ఘోషిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ పరమాత్మకు నాకు మనకి మధ్యన సగుణోపాసన చేయమని 20,500 మంత్రాల్లో ఒక్క మంత్రం చూపించండి. చాలు, ఒకటి చాలు. అన్ని పట్ట అన్నం ఉడికింది ఒక మెతుకు పట్టుకుని తెలిసిపోద్ది కదా. అన్ని మంత్రాలకు అనవసరం, ఒక మంత్రం. మరి ఈ మంత్రం అదే చెప్తుంది కదా, పరమాత్మను ఆరాధించమని. మరి పరమాత్మను ఆరాధించమని చెప్తున్నప్పుడు పరమాత్మకు ఆదరణ ఆయన ముందు సగుణోపాసన అనేటప్పటికి ఇగో మూర్తి స్వరూపాన్ని ఉపాసించు అని చెప్పాలి కదా. ఏమంటే సభ్య గారు, అయ్యా విశ్వేశ్వర గారు చెప్పాలి కదండి. ఎక్కడైనా ఎక్కడ చెప్పడం లేదు. అదేంటో మరి అంతా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని పరమాత్మను ఆరాధించమని చెప్తుంది. గుణ్యం తే తే గుణావాయ గుణాయ అంతే గుణేభ్య స నిర్గుణ ఈశ్వర. ఆహా, గుణస్వరూపుడైన పరమాత్మని ఉపాసించడం అనగా ఆ గుణములను స్వీకరించి ఆ గుణములను అనుష్ఠాన రూపంలో ఆరాధించడమే పరమాత్మ ఉపాసన. ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు లోపట. దేదీప్యమానము మరియు తేజముతో ప్రదీప్తమనర్చినట్టు సర్వంతర్యామి. అబ్బో, ఇదేనండి అర్థం కాకుండా పోతుంది. పరమాత్మ వచ్చి 4 వేదాలలోనూ సర్వంతర్యామిని, సర్వవ్యాపిని, అణువునందు విద్యామానుడై ఉన్నాను, అంతా నిండి నిబ్రీకృతమై ఉన్నాను, ఇదంతా కలిపి ఒక పాదమే. ఇలాంటి పాదాలు ఇంకా 3 పాదాలు మిగిలిపోయి ఉన్నవి. త్రిపాదోర్ధ ఉదయ పురుష పాదో అస్య భవత్పన. ఈ ఏదైతే సృష్టి కనబడుతున్నదో పరమాత్మ దగ్గర ఈ సృష్టి అంతా కలిపి ఆయన దగ్గర ఒక్క పాదమేనండి. ఒక పాద రచనలోని ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఆయన 3 పాదాలు మిగిలి ఉన్నాడు. ఇలాగని వేదం చెప్తుంటుంటే ఆ పరమాత్మ సర్వవ్యాపి కాదండి. పరమాత్మ సర్వవ్యాపి కాదు, ఒక స్థానంలో ఉన్నాడు అని ఒక ఆర్గనైజేషన్ చెప్తుంది మధ్యన వచ్చి. అయ్యా నిజమే మీరు చెప్పింది, పరమాత్మ ఒక స్థానంలోనే ఉన్నాడండి, మాకేదో ప్రమాణం మాకు తెలియజేయండి, మాకు అర్థం కాకుండా ఉంది, ఎక్కడ ఉందో చెప్పండి. లేదు, స్వయం పరమాత్మ వచ్చి చెప్తున్నాడండి, మానవతా నూలునికి అంటున్నారు.
మరి పరమాత్మ మానవ తనువులోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడని చెప్తున్నట్లయితే ఆ మాట యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. మరి మిగతా విషయాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. పరమాత్మ స్వయంగా వచ్చి చెప్తున్నప్పుడు మరి మిగతా విషయాలన్నీ చూసినట్లయితే ఇంకో దగ్గర ఏం చెప్పిందంటే వారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆత్మ పశుపక్షాదులో జన్మ తీసుకోదని చెప్తున్నారు. మరి వేదంలో మానవాత్మ శుభ అశుభ ధర్మాధర్మం బట్టి పశుపక్షాలకు జన్మ తీసుకుంటుందని వేదంలో క్లియర్ క్లిస్టల్గా కనబడుతున్నది. పరమాత్మ సర్వవ్యాపి అని కనబడుతున్నది. మరి ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చేసినప్పుడు మరి పరమాత్మ స్వయంగా వచ్చి చెప్తున్నాడని ఎలాగ నమ్మాలి? మరి ఇది ప్రశ్న వచ్చేస్తుంది కదా, ఇది ప్రశ్న వచ్చేస్తుంది. పరమాత్మ సర్వవ్యాపి కాదంటున్నారు, యాక్సెప్ట్ చేద్దాం. మానవాత్మ పశుపక్షాదుల్లో జన్మ తీసుకోదు అన్నదని యాక్సెప్ట్ చేద్దాం. ప్రమాణంలో అడిగితే మాకు స్వయం పరమాత్మే చెప్పాడు, మేము వేదజ్ఞానం చెప్తున్నాం, వేదసారమే చెప్తున్నామని అంటున్నారు. మరి వేదసారమే చెప్తున్నాము, వేదజ్ఞానమే చెప్తున్నామంటే అదే వేదములలోను 4 వేదాలలోను తీసి చూస్తే మానవాత్మ శుభ అశుభ వారి వారి కర్మలను అనుసరించి ధర్మాధర్మములను బట్టి మానవాత్మ పశుపక్షాదులోనికి వెళ్ళిపోతుంది, స్థావర శరీరంలోనికి వెళ్ళిపోతుంది అని ఒక మంత్రం ఇదే సామవేదంలో చెప్పింది, మీకు అందరికీ చెప్పాను. మరి పరమాత్మ సర్వవ్యాపి అని యువ వేదాలన్నీ చెప్తున్నాయి. మరి వేదజ్ఞానం చెప్తున్నాం, వేదసారమని చెప్తున్నాము, స్వయంగా పరమాత్మ చెప్తున్నప్పుడు ఆ మాటలు ఎలాగ నమ్మాలి? మరి ఇది పరమాత్మ చెప్తున్నాడు కదా, అది పరమాత్మ చెప్తున్నాడు కదా, మరి దేనిని యాక్సెప్ట్ చేయాలి? ఇదన్నమాట ఆధ్యాత్మిక సంస్థ తాలూకా విధానాలు కన్ఫ్యూషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. మరి వేదాలు ముందొచ్చాయా, ఈ ఆధ్యాత్మిక సంస్థలు ముందొచ్చాయా అని పరిశీలిస్తే వేదాలే సనాతనం. 197 కోట్ల సంవత్సరం కిందట వచ్చింది వేదాలు. సృష్టి ఉత్పన్న అయినప్పుడే పరమేశ్వరుడు మనకి వేదములను ప్రసాదించాడు 4 మహర్షుల ద్వారా. మరి ఇవి ఎప్పుడు వచ్చాయి? నిన్నగాక మొన్న వచ్చాయి. మరి వీటి మాటలు ఎలా నమ్మాలి? ఇది అవిద్య. ఇలాంటి అవిద్యా మార్గంలోని కూరుకుపోయి సనాతన ధర్మము నుంచి వక్రీకృతం అయిపోయి, వేదము నుంచి వేద భాష్యము నుంచి వక్రీకృతం అయిపోయి ఈ సంస్థలకి కనెక్ట్ అయిపోయి ఈ సంస్థలో చెప్పిన విధానాలని శిరోధార్యం పెట్టేసేసుకుంటాం. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, ఎంచేదంటే ఇవన్నీ ప్రజలకు తెలియాలి. నా పూర్వాశ్రమం వెళ్ళినప్పుడు 85 సృష్టి 2000 సంవత్సరములకు వినాశనం అయిపోద్ది అన్నారు. ఏమండి వేదశాస్త్రాలు పక్కన పెడదాండి, పరమాత్మ చెప్పాడు జ్ఞానం ఇదని కాదు కాదండి, క్లియర్గా చెప్పేస్తాండి పరమాత్మ మాకు 2000 సంవత్సరాలకు సృష్టి వినాశనం అయిపోద్దని అన్నారండి. అయ్యా సుబ్బయ్య గారు వినండి సార్, 2000 సంవత్సరాలకి సృష్టి వినాశనం అయిపోద్ది అన్నారండి. అవును, ఇంకా జాబ్ చేస్తున్నాను. 2000 సంవత్సరాలకి సృష్టి వినాశనం అయిపోతే నా ఉద్యోగం ఎందుకు, నేను బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోవడం ఎందుకు, నా పిఎఫ్లు ఎందుకు పెంచుకోవాలి, నేను చిచింగ్ ఇవన్నీ అనవసరం అని అన్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకా అక్కడ 15 years నేను బ్రతుకుతాను కదా అనుకున్నాను. ఎంత నొక్కి ఒక్క నుంచి చెప్పారంటే, ఏమండి మీ అర్థం చేసుకొని చెప్తాను, ఏమండి 2000 సంవత్సరాలకి ఎలా వినాశనం అయిపోద్దండి, అయ్యో మీకేం తెలిసి, మీకు జ్ఞానం చెప్తాను కూర్చోండి అని చెప్పేసి ఒక సృష్టి చక్రం చూపించి, ఈ సృష్టి చక్రము ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభమైంది, గడియారం ముళ్ళు ఈ సరిగ్గా 1250 సంవత్సరములు కృతయుగం అండి, అక్కడి నుంచి ఇలా ముళ్ళు కింద తిరుగుతుంది చూడండి, మధ్య కిందకి వచ్చేసింది కదా, ఇది 1250 సంవత్సరములు త్రేతాయుగం అండి, సత్యయుగము త్రేతాయుగము అంటే 2500 సంవత్సరాలు అయ్యేటప్పటికి 5000 సంవత్సరాలకు సృష్టి వినాశనం అయిపోద్ది, 2500 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి మధ్య నుంచి ఇలా ఇటు తిరుగుతుంది చూడండి ముళ్ళు, ఇక్కడికి వచ్చేటప్పటికి 500 సంవత్సరాలు కరెక్ట్గా 2500 సంవత్సరాలకి సృష్టి కల్పం ప్రారంభమైన తర్వాత ఎబ్రహీం వస్తాడండి. ఆ ఎబ్రహీం వచ్చిన 500 సంవత్సరాలకి జీసస్ క్రైస్ట్ వస్తాడండి. అంటే అప్పటికి 3000 అయిపోయిందండి. మరి యేసుక్రీస్తు పుట్టి 2000 అయిపోయింది కదా, 1985 సంవత్సరం అవుతుంది కదా, ఇంకా మిగిలింది ఎంత అండి 15 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాలకి పూర్తి అయిపోతుంది. అంటే టోటల్ ఓవరాల్గా తీసుకుంటే 5000 సంవత్సరాలకు సృష్టి వినాశనం అండి అని నొక్కి ఒక్క నుంచి థియరిటికల్గా పెట్టి చూపించాడు. అప్పుడు నేను వెళ్ళి జ్ఞానం వెళ్ళడం కొత్త, ఆహా 5000 సంవత్సరాలకు సృష్టి నాశనం అయిపోతుంది అంటే కృతయుగం 1250 పూర్తి అయిపోయింది, త్రేతాయుగం 1250 పూర్తి అయిపోయింది, త్రేతాయుగం పూర్తి అయిన తర్వాత వెంటనే ఇబ్రహీం వచ్చాడు. అది నిజమే కదా, ఇబ్రహీం వచ్చాడు, వాడు వచ్చి కరెక్ట్గా 500 సంవత్సరాలకి జీసస్ క్రైస్ట్ వస్తాడు. అంటే 1250 ఇది ఒక 500 3000 అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చి 1980 సంవత్సరం ఇప్పటికి పుట్టి 1980 సంవత్సరం పూర్తి అయిపోయింది. అంటే ఇక 5000కి ఎంత మిగిలింది, 15 సంవత్సరాలు మిగిలింది. అయితే 15 సంవత్సరాలు సృష్టి వినాశనం అయిపోతుందా? సాక్షాత్ పరమాత్మ చెప్పేసాడా?
అబ్బా అయితే ఇంక అనవసరం, ఉద్యోగం అనవసరం, డబ్బులు దాచుకోవడం అనవసరం, బ్యాంక్ బ్యాలెన్స్ అనవసరం, ఈ జీపీఎఫ్ అందులో వేసుకోవడం కూడా అనవసరం, అన్ని విధురా క్లోజ్. ఇంకా వినాశనం కోసం ఎదురు చూడటం, స్వయంలో పురుషార్థం చేసుకుంటూ రావడం, 2 గంటలు ఇచ్చిపోవడం, 3 గంటలు ఇచ్చిపోవడం, యోగాలు చేసుకోవడం, జ్ఞానం చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం, ఇలాగే జీవితం అంతా కాలక్షేపం చేసుకుంటూ. ఇంక ఉద్యోగం కూడా అనవసరం, ఇది ఉద్యోగం అనవసరం, రిజైన్ అయిపోయిన తర్వాత 2000 అయిపోయింది, ఈ వినాశనం అవ్వలేదండి అని అడిగితే మహేంద్ర ఉండు చెప్తాను, అది అయిపోయింది చెప్తాను, ఛాన్స్ ఇస్తాను. 2000 అయిపోయింది కదా, వినాశనం కాలేదేంటి? ఇంకా మత్తు వదలలేదు నాకు, ఆ మత్తులోనే ఉన్నాను. 2000 అయిపోయింది, 2005 అయిపోయింది, 2010 అయిపోయింది. ఆ 2010 అయిపోయిన తర్వాత ఒక సినిమా వచ్చింది. 2012 కల్లా సృష్టి వినాశనము, ఇదిగో ఈ కాలం ఏదో కాలం వచ్చింది, ఆ ఎవరు ట్రైబ్స్, అది పిక్చర్ వచ్చింది. ఓహో పొరపాటు ఏదో తేడాలు అయ్యి ఉంటాయి, సంవత్సరం అటు ఇటు, 2012కి వినాశనం అయిపోద్ది అని చెప్పేసి అనుకున్న సినిమాకి వస్తే పరిగెట్టుకుని పొలవమైన సినిమాకి వెళ్ళిపోయాను. నేనే కాదు మా కుటుంబ సభ్యులందరినీ తీసుకుపోయాను. 2012కి వినాశనం అయిపోతారా చూడండి, సినిమాలు కూడా వచ్చేసింది, ఇక్కడ బాబా చెప్పిన జ్ఞానంలో కూడా ఎలాగుంది ఇది కూడా సరిపోయింది, ఆ సినిమా తీసుకెళ్ళిపోయాను. మా ఊర్లోను ఇక్కడ శ్రీకాంత్ థియేటర్ సినిమాకి వస్తే మేము అందరం కలిపి సినిమాకి వెళ్ళి చూస్తాం. అబ్బో భూకంపాలతోటి భూములు అలాగా సముద్రం అన్ని వినాశనం అయిపోయింది. అబ్బా నిజంగా 2012 వినాశనం అయిపోతుంది, సినిమా కూడా వచ్చేసింది. నాస్ట్రాడమస్ కూడా అదే చెప్పాడు, 2000 సంవత్సరం వినాశనం అయిపోతుంది అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ అటు ఇటు తేడా జరుగుతున్నాయి కాబట్టి వినాశనం అయిపోతుంది. ఓకే ఇంకా పక్క కన్ఫర్మ్ అయిపోయాం. 2012 అయిపోయింది, 2015 అయిపోయింది, 2020 అయిపోయింది, 2024 వచ్చేసింది వినాశనం. ఈ లోపల నా ఆయుష్ కూడా దగ్గర రిటర్న్ జర్నీకి వచ్చేసాను. నేను కూడా ఉష్టాక్ అయిపోతాను కొన్నాళ్ళకి. మరి పరమాత్మ చెప్పాడన్న తర్వాత పరమాత్మ అసత్యం చెప్తాడా ఏమిటో? అందుకనే వేదమును ప్రమాణకంగా తీసుకోండి, వ్యక్తుల జ్ఞానమును ప్రమాణికంగా తీసుకోకండి. వ్యక్తుల జ్ఞానం తీసుకుంటే, చరిత్ర ప్రమాణకంగా చూస్తే ఎక్కడ పొత్తు కుదరదు. ఒక్క పరమాత్మ జ్ఞానము మాత్రమే, వేద జ్ఞానము మాత్రమే అటు వైజ్ఞానికంగా కనబడుతుంది, చారిత్ర ప్రమాణంతో కనబడుతుంది, అన్ని విధాలుగా వేద జ్ఞానం నిలబడిపోతుంది. వేదములకు వేదమే ప్రమాణం. కాబట్టి వేద జ్ఞానానికి శిరస్సు ఉంచండి. నాయనా మహేంద్ర హ్యాండ్ రైజ్ చేసావు బాబు, చెప్పు బాబు. దీనికి డాక్టర్ ఐఏఎస్ వేదవ్యాస అని ఒక అతను కూడా దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేశారు సార్. నేను అప్పుడు 10th క్లాస్ ఏదో చదువుతున్నాను 2012. నేను చదివాను వేదవ్యాస 1999 వినాశనము తర్వాత ఎప్పుడైనా జరిగిపోతే ఐఏఎస్ వేదవ్యాసుడు ఆయన గారు మహానుభావుడు 1999 తర్వాత ఈ సృష్టి వినాశనం అయిపోతే ఆయన రాశాడు. అది చదివాను, అది నిజమే. ఇవన్నీ నాకు ఆ పూర్వ ఆశ్రమం ఉన్నప్పుడు అన్నీ నాకు బాగా బలం చేకూర్చడానికి పనికొచ్చిందండి జ్ఞానం అంతా. 1999 తర్వాత వినాశనము అని పెద్ద గ్రంథమే తయారు చేసి రిలీజ్ చేసాడు. అది ఎలా వినాశనం అయిపోద్ది అంటే భూమి యాక్సెస్ చేంజ్ అయిపోతుంది ఎవ్రీ 5000 years in once అని చెప్పి ఆ యాక్సెస్ చేంజ్ చేసుకోవటం వలన ఈ సముద్ర ప్రళయం వచ్చేస్తుంది. థియరిటికల్ గా ఫోటోలు కూడా పెట్టేసి ఆ బుక్ రిలీజ్ చేశాడు. ఇంకా అప్పుడు ఉద్యోగం ఉన్నా ఇవన్నీ చూస్తున్నా. ఇది ఏంటంటే ఆయన ఈ పెద్ద ఐఏఎస్ ఆఫీసరే ఈ బుక్ రిలీజ్ చేశాడు, సైన్స్ రీజన్స్ సహా చెప్పాడు. ఇటు మా పూర్వాశ్రమ సంస్థ కూడా ఈ 2000 సంవత్సరాలు వినాశనం అయిపోతుంది ఇది చెప్తుంది. ఇవన్నీ నిజమైపోతాయి, అయితే ఎందుకు ఇంకన్నీ అనవసరం నాకు అనుకున్నాను. 1999 అయిపోయింది, 2000 అయిపోయింది, 2005 అయిపోయింది, 2010 అయిపోయింది, 15 అయిపోయింది, 20 అయిపోయింది, 24 వచ్చేసింది. ఇలాంటి సంస్థల జ్ఞానము పరమాత్మే చెప్పాడు అనే మాటలను నమ్మకండి. పరమాత్మ ఏమి చెప్పాడో వేదములలో చెప్పేసేసాడు. మళ్ళా చెప్పిన జ్ఞానాన్ని అబ్బబ్బబ్బ అలా చెప్పలేదు నేను, ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ తప్పును సరిదిద్దే జ్ఞానం పరమాత్మ చెప్పడు. వన్స్ ఏదైతే అందుకే పరమాత్మ చెప్పాడో అదే సత్యం, దాన్ని విశ్వసించండి. రెండో జోలికి వెళ్ళకండి. అందుకే వేదములకు కనెక్ట్ అవ్వండి. ఆధ్యాత్మిక సంస్థలకి స్వస్తి పలకండి. వేదాలను చదవండి. ఇంత ఖచ్చితంగా నేను చెప్పకపోతే ఎవరు మీకు చెప్పరు. మీరు మబ్బులో ఉంటారు, మత్తులో ఉంటారు, మోజులో ఉంటారు. ఆ ఉండటం వలన మీ యొక్క వయస్సు, మీ సమయము, మీ ధనము, మీ పురుషార్థము మెల్లమెల్లగా ఎటు వెళ్తాయో మీకు అర్థం అవుతుంది తర్వాత. ఇప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు ఇంచేత మత్తులో ఉన్నారు కదా, ఇప్పుడు మోజులో ఉన్నారు కదా, ఇప్పుడు అర్థం కాదు. వయసు ఉడిగిపోయిన తర్వాత
ఈ లోపల ఏదైనా మీకు సత్యాసత్యముల జ్ఞానం బాగా మీకు అర్థం అయితే అప్పుడు మీరు చేసిన విధానం అక్కడ బోధపడతాయి, ఇప్పుడు బోధపడవు. కారణం మత్తు, మోజు. ఇక్కడ ఈ మత్తులో ఏం చెప్తుందంటే, తేజముతో ప్రదీప్తమనొచ్చినట్టు సర్వంతర్యామి పురుషార్థమనందు ప్రేరితమనొచ్చినట్టి శక్తి స్వరూపము పాపములు మున్నగవాని సంహారకుడగు పరమాత్మ రూప అగ్నిని విద్వాంసులు తమ అంతఃకరణములో ధారణమనొచ్చుదురు. అంతఃకరణము ఎప్పుడైతే మీరు మీ హృదయమును యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదికములో మీ ఇంద్రియములను, మీ మనస్సును, మీ బుద్ధిని, మీ ప్రాణములను స్వాహ చేస్తారో, అంటే ఇంద్రియాలు యజ్ఞంలో స్వాహా చేయడం అంటే అవుతాయా? స్వాహ అది కాదు. మీ బలహీనతలు, మీ ఇంద్రియ సుఖములు, మీ సంస్కారములు అన్నీ ఆ పరమాత్మ రూప అగ్నిలో స్వాహా చేసేయడం అన్నమాట. ఈ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీ మనస్సు కానీ, మీ ఇంద్రియములు కానీ, మీ బుద్ధి కానీ యాక్సెప్ట్ చెయ్యవు, మళ్ళీ వాటి మీదుగా వెళుతుంటాయి. ఆ వాటి మీదకి వెళుతున్నప్పుడు అక్కడ మీరు తిరగబడండి. ఓ పరమేశ్వర, మీకు తినడం మీద ఒక రుచి మీద టేస్ట్ మీకు ఉందనుకోండి, ఆ టేస్ట్ మానుకోండి. ఇంద్రియ సుఖాల మీద మీకు కొంచెం ఉందనుకోండి, దాన్ని మానుకోండి. దాని నుంచి వెనుకకు రండి. ఈ విధంగా ఎక్కడ మీ మనస్సులో పరుగులు పెడుతున్నావో వాటన్నిటి నుంచి వెనుకకు రండి. క్రోధము వెనుకకు రండి. ప్రేమ విశ్వప్రేమగా మార్చండి. దయ పిపిలకాది బ్రహ్మ పర్యంతం సర్వజీవ కోటికి దయా చూపించండి. ఎంచేతండి మీరు అప్పటికి అలాగే వెళ్తారు. అక్కడికి గుర్తుపెట్టుకోండి. పరమాత్మ రూప అగ్ని విద్వాంస తమ అంతఃకరణములోనే ధారణమనొచ్చుదురు. పురుషార్థము ఇక్కడ క్లియర్గా చెప్పాడు. పురుషార్థం వేదములలో పురుషార్థం అనేటప్పటికీ 4 విధముల పురుషార్థమే పురుషార్థం. ఏమిటది? ధర్మ అర్థ కామ మోక్ష. మన సుబ్బి గారు మాట అన్నారు, ధర్మార్థ కామ మోక్షములే కాకుండా మరి మిగతావన్నీ కూడా చేస్తాము, అవి కూడా పురుషార్థములే. ఎస్, అవి పురుషార్థమే. పురుషార్థం అంటే పని అన్నమాట. ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా ఉన్నత చేసుకోవచ్చు. కానీ వేదము సూచించినటువంటిది, వేదము ఆత్మ గురించి చెప్పినటువంటిది, పరమాత్మ స్వరూపంతో కలిసిమెలిసి నిరంతరము ఉండడానికి ఇవి పనిచేస్తాయి. ధర్మార్థ కామ మోక్షములు. ఇలాంటి ధర్మార్థ కామ మోక్షములకు సపోర్ట్గా ఏమైతే వస్తావో అవి కూడా పురుషార్థంలో తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయ్యా సుబ్బిగా తప్పులేదు సార్, మీరు చెప్పింది కరెక్టే, ఇది కరెక్టే. కానీ ప్రాథమికంగా ప్రధానంగా మనం ఆచరించాల్సింది ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షములు. ఈ ధర్మార్థ కామ మోక్షములు అనుష్ఠానం చేయడానికి నేను ఏ విధంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను? ఎవరికి సమర్పించుకుంటున్నాను? వ్యక్తికా, మూర్తికా? ఆ మూర్తి ఏమి ఇస్తుందండి? ఆలోచించినవి కొంచెమైనా కూడాను. ఇక్కడ మీరు భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ పంచతత్వములను నిర్మించినటువంటి వాడు పరమాత్మయే కదా. పరమాత్మ నిర్మించినటువంటి ఒక తత్వాన్ని తీసుకొని ఒక రూపాన్ని చేసి ఆ రూపానికి నేను ఆరాధిస్తూ వస్తే ఆ రూపం నాకు ఇది ఇచ్చేస్తుందని భ్రమలో కల్పించారు. ఆ జడతత్వం ఏమిస్తుందండి నాకు? ఆ జడతత్వం లోపల ఆయనే ఉన్నాడు, జడతత్వం బయట ఆయనే ఉన్నాడు. అది చెప్తుంది కదా మనకి వేదము. ఏమని? యో పురుషే బ్రహ్మ విదుస్తే విదుహు పరమేష్ఠినం యో వేద పరమేష్ఠినం యచ్చ వేద ప్రజాపితం జ్యేష్టం బ్రహ్మణం విదుస్తే స్కంభమను సంవిదుహు. లోపల బయట నేనే ఉన్నాను రా అబ్బాయి. విద్వాంసులు అదేవిధంగా గుర్తించి అంతఃకరణలో ఉండినటువంటి నన్ను ప్రదీప్తం మనచుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంటారు. ఎలాగ వెళ్తారు? వాళ్ళ సాధనలు. అది చెప్తుంది. ఈ పురుషార్థములో ధర్మార్థ కామ మోక్షములను ప్రాప్తం చేసుకోవడానికి సర్వత్రా నన్ను నేను సమర్పించుకుంటూ రావాలి. దానమనొచ్చెదరు. ఇప్పుడు పరమాత్మాజ్ఞని సంబోధించబడుచున్నది. ఓ పరమేశ్వరా, నీవు విద్వాంసులలో దాతవ్యమగు బలమును ప్రాప్తింపజేయదు. ఎవరు అయితే పరమాత్మ రూప అగ్నిని తనలో ప్రదీప్తమనొచ్చుకుంటూ ఉంటారో, ఎవరైతే తమ ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ప్రాణములను ఆ హృదయాగ్నిలో పరమేశ్వరుడుకు పరమాత్మ రూప అగ్నిలో సమర్పించుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఇదిగో ఈ విధంగా దాత అయి వాళ్ళకి బలమును ప్రాప్తింపచేస్తాడు. ఇకపోతే భావార్థం చూస్తే, విద్వాంసులు ఏ దేవాది దేవుడు జగత్తును రచించినట్టు జగదీశ్వరుని ఆరాధించి ధర్మ అర్థ కామ మోక్షమది అని చెప్పేశాడండి.
ఇది పురుషార్థం. వేదమే ప్రమాణము, వేదమే ప్రమాణం ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ ధర్మార్థ కామ మోక్షము దానికి సపోర్ట్గా ఏమైతే ఉంటావో అవన్నీ స్వీకరించాలి. అవి పురుషార్థమే అవుతాయి. ఎందుచేత అవి దీనికే సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షము. అంటే మోక్షం ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఆ మోక్షానికి ధర్మ అర్థ కామము అనేటువంటి ఇవన్నీ జోడించుకొని నా ప్రయత్నం చేస్తూ వస్తుంటుంటే నేను ఉన్నత గతికి, ముక్తికి, మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకుంటాను. లేని పక్షంలో ఎక్కడ పోతాను, ఎక్కడ ఉంటాను, మళ్ళాను జన్మ మరణమైన కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంటాను. తిరగండి, అదే బాగుంది కదా, అది బాగుంది కదా. ధర్మార్థ కామ మోక్షమున్న వాని సుఖము ప్రాప్తింపజేసుకుని చుందురు అతనినే సకల జనులు ఆరాధించుట యోగ్యము. ఈ ధర్మార్థ కామ మోక్ష సుఖములను ఎవడు ప్రాప్తింపజేస్తున్నాడు అంటే ఆ పరమేశ్వరుడే, సృష్టికర్తయే. మీరందరూ సృష్టికర్త పరమాత్మను ఉపాసిస్తున్నారా నా ప్రేక్షక మహాశైలు, నా ఆత్మబంధువులు? ఆలోచించుకోండి, మీకు మీరుగా ప్రశ్నించుకోండి, మీకే అర్థమైపోతుంది మీరు ఎక్కడ బంధింపబడి ఉన్నారో బయటికి రండి. కానీ కష్టం రావడం సంస్కార రూపంలో మిమ్మల్ని పూర్తిగా బంధించేసాయి. ఆ బంధం నుంచి బయటికి రావడం యాక్సెప్ట్ చేయలేదు. మనస్సు సమర్థించుకుంటూ ఉంటుంది మీరు చేస్తున్న పనుల గురించి, కానీ పనిచేయదు. అది బయటికి రండి. అలాంటి పరమాత్మను ఉపాసించండి, ఆరాధించటయే యోగ్యము అని క్లియర్గా ఆ పరమాత్మ ఆరాధించడమే ఈ మంత్రం బోధిస్తున్నదండి. ఇంకేమీ కూడా కాదు. సమయం కూడా ఎక్కువైంది కదా, ఆఫ్ చేసుకుందాము. शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वाधार